మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. ఈ పూట సోమనాథ ఆలయానికి సంబంధించినటువంటి వివరాలు, విశేషాలు తెలుసుకుందాం. శివపురాణం ఆధారంగా ప్రచారంలో ఉన్నటువంటి ఇతిహాసం. చంద్రుడు దక్షిణ యొక్క 27 మంది కుమార్తెలను వివాహం ఆడితే రోహిణి అనేటువంటి కన్య అంటే ఆయనకు ప్రీతిపాత్రమట. ఆమెపై ఉన్నటువంటి మోహ వ్యామోహంలో చంద్రుడు మిగతా 26 భార్యలని కూడా నిర్లక్ష్యం చేయటం వలన అది వారు అవమానంగా భావించి తమ తండ్రితో మొరపెట్టుకుంటారట. అప్పుడు దక్షుడు జరుగుతున్న పరిణామాలకు కోపగించుకుని క్షయరోగగ్రస్తుని కమ్మని చెప్పి క్షయరోగగ్రస్తుడిగా శపిస్తారట. అనంతరం దేవతల సహాయంతో బ్రహ్మదేవుని యొక్క సలహాతో 6 నెలల పాటు చంద్రుడు శివపూజ చేసి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుంటే మొదటి పక్షంలో చంద్రుని యొక్క ఒక్కొక్క కళ తగ్గుతూ, ఆ తర్వాత రెండో పక్షంలో ప్రతిరోజు కూడా ఒక్కొక్క కళ పెరుగుతూ ఉంటుందని చెప్పి పరమేశ్వరుడు వరం ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా అక్కడే కొలువయుండి భక్తులను ఆరాధించడం జరుగుతుంది. ఇక ఆలయంలోనికి ప్రవేశించిన భక్తులందరూ కూడా సోమనాథ ఆలయ ప్రాంగణంలో కుడివైపున కపర్తి వినాయక మందిరాన్ని దర్శించుకుంటారు. ఆలయం అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత భక్తులందరూ దిగ్విజయ ద్వారాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత లోపల ఉన్నటువంటి మృత్యుంజయ మందిరాన్ని చేరుకుంటారు. ఆ మందిరం లోపల వందలాది మంది భక్తులు మృత్యుంజయ మంత్రాన్ని లిఖిస్తూ జపిస్తూ ఉంటారు. ఆ తర్వాత అంతరాలయంలో నందీశ్వరుడు, దాని ప్రక్కనే తాబేలు శిలారూపం భక్తులకు దర్శనమిస్తుంది. గర్భాలయానికి ముందు మండపంలో ఎడమవైపున గణపతి, కుడివైపున హనుమంతుడు దర్శనమివ్వటం. ఆ తర్వాత గర్భాలయం లోపల ఉన్నటువంటి సోమనాథ జ్యోతిర్లింగాన్ని భక్తులందరూ కూడా దర్శించుకుని పరవశించిపోవటం జరుగుతుంది. గర్భాలయంలో సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న భక్తులు ఆ తర్వాత ఆలయం బయట ఉన్నటువంటి మరో సోమనాథ మందిరాన్ని చేరుకుంటారు. అత్యంత మహామహిమాన్వితమైనటువంటి ఈ మందిరాన్ని 1783లో అహల్యాభాయ్ హోల్కర్ నిర్మించారు. నిత్యము కూడా భక్తులతో రద్దీగా ఉన్నటువంటి ఆలయంలో పైభాగంలో పరమేశ్వరుడు లింగ రూపంలో మనకి దర్శనమివ్వటం. ఆ తర్వాత మనం క్రింది భాగంలో పాతాళ మందిరాన్ని చేరుకుని పార్వతీదేవి, లక్ష్మీదేవి, దుర్గాదేవి, సరస్వతీదేవిని దర్శించుకోవచ్చు. ఆయా దేవతామూర్తులను దర్శించుకున్న భక్తులు ఆ తర్వాత గర్భాలయంలో సోమనాథ జ్యోతిర్లింగాన్ని చూసి ధరించిపోతారు, పారవశ్యంలో మునిగి తేలుతారు. ఇక్కడ బాల్క తీర్థం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. వేటగాడి యొక్క బాణం శ్రీకృష్ణ పరమాత్మని యొక్క కాలి బొటన వ్రేలికి తగలటంతో కాసేపు స్వామివారు, ఈ తీర్థం సోమనాథ మందిరానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రదేశంలో శ్రీకృష్ణుడు చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వేటగాడు తన బాణాన్ని శ్రీకృష్ణుల వారి కాలి బొటన వ్రేలుకు సంధించటం, దానితో అవతారం చాలించి తిరిగి వైకుంఠానికి స్వామివారు చేరుకోవటం. ఆ వేటగాడు ఎవరో కాదు, పూర్వజన్మలో రాముడి చేత సంహరించబడినటువంటి వాలి అంటారు. ఆ ఆలయం లోపల కృష్ణ యొక్క విగ్రహం, కృష్ణ పరమాత్మల వారి విగ్రహం, వేటగాడు మరియు పురాతన కాలం నాటి చెట్టు కాండాన్ని కూడా చూడొచ్చు. ఆ ఆలయం ప్రక్కనే ఒక చిన్న కుండం మరియు శివాలయం కూడా ఉంటాయి, దర్శించుకోవచ్చు. అత్యంత అద్భుతమైనటువంటి క్షేత్రం సోమనాథ క్షేత్రం. రేడియో సిటీ పాడ్కాస్ట్.